నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు వెళ్తున్నాయని ప్రకటించిన మంత్రి నారా లోకేష్. గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని వెల్లడి. తిరుపతి కేంద్రంగా డిసెంబర్ నెలలో జరగనున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన విజ్ఞాన భారతి సంస్థ ప్రతినిధులు. పశ్చిమ నియోజకవర్గంలో అంబరాన్నంటిన కూటమి గూగుల్ సంబరాలు. అభివృద్ధి సంక్షేమం, యువతకు ఉద్యోగ కల్పన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే గణబాబు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. చారిత్రక ప్రదేశాలపై తీసిన రీల్స్ కు బహుమతుల ప్రకటన. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. గూగుల్ పెట్టుబడులతో 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయన్నారు. గత సెప్టెంబర్లో గూగుల్ ప్రతినిధులు విశాఖకు వచ్చినప్పుడు వారితో సమావేశం అయ్యామన్నారు. వారికి డేటా సెంటర్ స్థలాన్ని చూపించామని, ఇది జరిగిన నెల రోజుల్లో యుఎస్ వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిశానని చెప్పారు. నవంబర్లో గూగుల్ ప్రతినిధులు సీఎంను కలిశారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు అనేకసార్లు భేటీ అయ్యారన్నారు. అనేక చర్చల తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైందని వెల్లడించారు. భారీ పెట్టుబడులపై అన్ని చోట్ల చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి, ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో, అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 టైమ్స్. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్ల 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి, నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్లి ఎక్కడైతే డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది. కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యుఎస్కి వెళ్ళా, మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. భారతీయ విజ్ఞాన సమ్మేళన్ విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్ 26, 29 మధ్య తిరుపతిలో నిర్వహించనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళన్ కార్యక్రమానికి విజ్ఞాన భారతి ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో క్యాంప్ కార్యాలయంలో వారు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానాన్ని అందుకొని ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆ కార్యక్రమ ఆహ్వాన పత్రికను విజ్ఞాన భారతి సంస్థ జాతీయ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ రామదాసు, జాతీయ కార్యదర్శి కొంపెళ్ల ఎస్ శాస్త్రి తదితరులు అందించారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో భవిష్యత్తులో విశాఖ రూపురేఖలు మారిపోతాయని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ గూగుల్ సంస్థతో ఢిల్లీతో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో నగరంలో సత్యం కూడలి వద్ద సంబరాలు నిర్వహించారు. గూగుల్ డేటా సెంటర్ పేరిట తయారు చేసిన భారీ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చుతూ పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ కూటమి నేతలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా VMRDA చైర్మన్ MV ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశానికి విశాఖ ఐటీ రంగానికి గేట్వేగా మారనుందన్నారు. డేటా సెంటర్ ఏర్పాటుతో 1.88 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధిని సాధించనుందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి అవకాశాలకి కొదవ ఉండదని ప్రణవ్ గోపాల్ అన్నారు. చంద్రబాబు నమ్మకంతోనే రాష్ట్రంలో అనేక మంది పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శ్యామలా దీపిక, పద్మలత, బొడ్డేటి మోహన్, కొయిలాడ వెంకటేష్, అవినాష్, రవికుమార్, ఈతలపాక సుజాత, అక్కిరెడ్డి జగదీష్, రతన్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. మీడియా ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉత్తమ ప్రాంతంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఏదైతే విశాఖపట్నం ప్రాంతంలో ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఏదైతే అనేక పెట్టుబడులు తీసుకొచ్చి ఇదే విశాఖపట్నం ప్రాంతానికి TCS కానివ్వండి, కాన్సినెంట్ కానివ్వండి, ఇటీవల వచ్చిన సీఫీ కానివ్వండి, అనేక పెట్టుబడులు తీసుకొచ్చారు. ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అయితే తెచ్చారో అందరూ విశాఖపట్నం ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే దీపావళి పండుగ ఏదైతే ఉందో ఇంకా ముందుగానే ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో విద్యార్థి యువత అందరూ కూడా ముందుగానే ఈరోజు దీపావళి పండుగ వచ్చేసింది. ఏదైతే గత పాలనలో తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇదే విశాఖపట్నం ప్రాంతాన్ని ఆర్థిక రాజధాని అన్నాడు. అదేవిధంగా కనీసం కిలోమీటర్ ఏదైతే ఉందో కనీసం రోడ్లు కానివ్వండి అభివృద్ధి ఎంతవరకు చేయలే. ఇదే విశాఖపట్నం ప్రాంతం నుంచి అన్నాడు ఐటీ శాఖ మంత్రులు గుడ్డు అమర్నాథ్ అయితే ఉన్నాడో కనీసం ఒక పెట్టుబడి కూడా తీసుకొని రాలే. కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు సంవత్సరంలో అనేక పెట్టుబడులు తీసుకొచ్చాము. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న మీద తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. అదేవిధంగా ఆనాడు ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఈరోజు లోకేష్ గారు విశాఖపట్నం ప్రాంతానికి గూగుల్ తీసుకురావడం జరిగింది. ఈ గూగుల్ ద్వారా దాదాపు 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థి యువత అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ ద్వారా తెలియదు సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ మన విశాఖపట్నంలోని దీపావళి పండుగ ముందరే వచ్చేసింది. ఇలాంటి పండుగ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇంత చదువులు చదువుకుని మనం ఎక్కడికో బయటకు వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్ళాలనే ఆలోచన లేకుండా మన విశాఖపట్నానికే మన నారా లోకేష్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూటమి అంటే ఏదన్నా సాధించగలరు అనే దాంతో ముందరికి మనకి గూగుల్ సెంటర్, డేటా సెంటర్ అనేది తీసుకొచ్చారు. సో దానికి మీ అందరం కూడా ఇక్కడున్న యువకులు అలాగే చదువుకుంటున్న వాళ్ళు అందరూ కూడా మన AI నేర్చుకోవాలి, మన ఇక్కడే విశాఖపట్నంలోనే ఉండొచ్చు, మనకి ఇంతలాగా మనకి ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి అనే ఒక నమ్మకం అనేది మన లోకేష్ గారు మనకి ఇక్కడ ఈ రోజున చూపించారు. సో అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా కూటమి నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశాఖలో గూగుల్ సంస్థ అంటూ ప్రచారం చూస్తే జాస్తి, ఉద్యోగాలు నాస్తి అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ గూగుల్ సంస్థ వల్ల కేవలం 200 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయన్నారు. నగరంలో వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 200 మంది ఉద్యోగాలు వచ్చే సంస్థకు 22,000 కోట్ల రూపాయల రాయల్టీ అవసరమా అని ప్రశ్నించారు. అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు ఒప్పందం జరిగిందన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంతో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సెంటర్ నిర్వహణకు 5 TMCల నీరు కావాల్సి ఉంటుందని, దానిని ప్రభుత్వం పోలవరం నుంచి ఇస్తామనడాన్ని తప్పుపట్టారు. ప్రచారమే తప్పు, గూగుల్ డేటా సెంటర్ వల్ల యువతకు ఒరిగేది ఏదీ లేదని గుడివాడ అన్నారు. భూమి ఇచ్చి వారికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారికి అన్ని రకాలుగా కూడా సహకరించిన తర్వాత ప్రభుత్వంగా ఏం కోరుకోవాలి,
85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ సహజంగా ఉపాధి కల్పన ఎంత చేస్తారనేటువంటిది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాకపోయినా ఉపాధి ఎంత కల్పిస్తారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. 2, తద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్, ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూస్ ఎంత అనేటువంటిది, ఇవి 2 ప్రధానమైనటువంటి పాయింట్లు ఏ ప్రభుత్వానికన్నా. అయితే మొన్న జరిగినటువంటి 10వ తారీఖు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో సహజంగా ఎస్ఐపిసి, ఎస్ఐపిబి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు 8-9 మంది మంత్రులతో కూడినటువంటి ఈ బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ ప్రభుత్వం నుంచి ఏ ఇన్సెంటివ్స్ కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం ఏం ఇద్దాం అనుకుంటుంది, ఇవన్నీ కూడా ఈ ఎస్ఐపిబి మీటింగ్లో జరుగుతాయి. ఈ ఎస్ఐపిబి మీటింగ్ జరిగిన తర్వాత మరుసటి రోజు ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. విశాఖ అభివృద్ధికి గూగుల్ డేటా సెంటర్ కీలక పాత్ర వహిస్తుందన్నారు గంటా రవితేజ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తోడ్పాటుతో ఆనందపురం మండలం తుర్లవాడ పంచాయతీకి గూగుల్ సెంటర్ రావడం మా అదృష్టం అని అన్నారు. ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, భీమిలి నియోజకవర్గ శాసనసభ్యుడు గంటా శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ బీఆర్బీ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తుర్లవాడ పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన వాళ్ళు ఎంతో కష్టపడి దీన్ని ఇంత దాకా తీసుకొచ్చారు. ఇదే గత ప్రభుత్వం కానీ లేకపోతే ఈ పార్టీకి ఇక్కడ ఎంతో మంది ఐటీ ఉద్యోగాలు ఆల్రెడీ ఇక్కడ ఉండుంటారు. ఎందుకంటే 2014లో ఈ గూగుల్ అనే సంస్థ కింద ఫైబర్ డేటా నెట్ అని ఆల్రెడీ ప్రతి ఊరికి కూడా అప్పుడు శాంక్షన్ అయింది. సో మనకి ఆదాని డేటా సెంటర్ కూడా ఇప్పుడు అంటున్నారు ఏదండి అది ఇంకా స్టార్ట్ అవ్వలేదని. అరే మీరు ఆ లక్కీ సీఎంకి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇంకా అది లక్కీ అయిపోయింది. సో ఇప్పుడు అలా కాకుండా మన బాధ్యతగా మన వచ్చే రోజుల్లో మన ప్రభుత్వాన్ని మరి ఇంకొక 15-20 సంవత్సరాల దాకా నిలబెట్టే బాధ్యత ఈ రోజు మనం అందరం గట్టిగా తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన విజయమోహన్ గారికి, అలాగే పెద్దలందరికీ కూడా, వార్డ్ ప్రెసిడెంట్స్ అండ్ మండల ప్రెసిడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ చక్కటి కార్యక్రమాన్ని అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఋషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భవనాలు, భూమి వినియోగం కోసం ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు పెట్టడాన్ని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ద్వారకానగర్లో పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణ నియమాలు, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఋషికొండ భవనాలను ఉపయోగించుకునే ప్రతిపాదనలు పెట్టడంపై విస్మయం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలతో నియమితులైన నిపుణుల కమిటీ ఋషికొండ భవనాలను సందర్శించిందని తెలిపారు. కమిటీ నివేదిక కోసం న్యాయస్థానం ఎదురుచూసిందన్నారు. పర్యావరణ క్షీణత, చట్టాలను ఉల్లంఘన సంబంధించిన కోర్టులు తీర్పులిస్తున్నప్పుడు ఇలా పబ్లిక్ నోటీసులు ఇవ్వడం తగదన్నారు. ఇది కేసులు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఒక పార్టీగా ఉందని పీతల మూర్తి తెలిపారు. టూరిజం అధికారులు తదుపరి కార్యాచరణ ప్రణాళికను ఆపకపోతే కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు హైకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని టూరిజం అధికారులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉల్లంఘనలు పాల్పడుతున్నారని చెప్పి ఆధారాలతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని 2021 డిసెంబర్లో ఆశ్రయించడం జరిగింది. సుదీర్ఘంగా ఇప్పటి వరకు 4 ఏళ్ల నుంచి ఋషికొండలో భవనాలు ఏవైతే నిర్మించారో, ఋషికొండ భవనాల్లో పర్యావరణ ఉల్లంఘనలకు ఏదైతే పాల్పడ్డారో టూరిజం అధికారులు, వాటి మీద న్యాయస్థానంలో పలు కేసులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న 11వ తారీఖున ఒక పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ వాళ్ళు ఋషికొండ భవనాల వినియోగం పైన సలహాలు, సూచనలు ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వాలని, ఋషికొండ భవనాలే కాకుండా పక్కన ఉన్నటువంటి 9 ఎకరాల స్థలంతో పాటు
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఆర్కే బీచ్ రోడ్లో జరిగింది. బీచ్ రోడ్లో కాళీమాత ఆలయం నుండి ర్యాలీ నిర్వహించారు. ఏ వస్తువులపై ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందో ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సాగింది. సాగర తీరంలో సైకిత శిల్పం, ఫ్లాష్ మోబ్స్, స్కిట్స్ ప్రదర్శించి జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన పెంపొందిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ వల్ల రాష్ట్రానికి ఆదాయం కొంత కోల్పోయిందన్నారు. ప్రజలు దానిని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఏ వస్తువులపై జీఎస్టీ తగ్గిందో తెలియజేస్తూ సాగిన ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. దీనివల్ల వినియోగదారులు ఎంతో లబ్ధి పొందుతారని మయూర్ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, హోటల్, టూర్స్ నిర్వాహకులు, పర్యాటక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు లాస్ట్ 3 వారం నుంచి రాష్ట్రంలో సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ క్యాంపెయిన్ కింద మనకి జిఎస్టీ ఏదైతే తగ్గింది, డిఫరెంట్ రేట్స్ కూడా చాలా వరకు తగ్గాయి. దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి జిఎస్టీ ద్వారా ఎలా బెనిఫిట్ వస్తుంది, ఏ కమ్యూనిటీ మీద ఎంత తగ్గింది, దానివల్ల జనాలకి ఎంత బెనిఫిట్ అవుతుంది అది కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ టూరిజం అండ్ యూత్ అఫేర్స్ సంబంధించి స్పెసిఫిక్గా ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మార్నింగ్ ర్యాలీ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో, ప్రతి మండల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ర్యాలీ జరుగుతాయి. ర్యాలీ ద్వారా జనాలకి ఇప్పుడు ఎస్పెషల్లీ హోటల్ ఇండస్ట్రీలో 18% నుంచి 5% వరకు జిఎస్టీ తగ్గింది, ఇది చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు వేరియస్ ఇంకా ఎగ్జామ్షన్ కూడా వచ్చాయి, అది కూడా దీని చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కల్తీ మద్యం కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐచే విచారణ జరిపించాలని వైసీపీ నేత మాజీ విప్ కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. రామ్నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్తీ మద్యానికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందన్నారు. కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో తమ పార్టీ నేత జోగి రమేష్ను ఇరికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. వాటాల్లో తేడాల వల్ల మద్యం కుంభకోణం బయటపడిందన్నారు. కల్తీ మద్యం మాఫియాలో ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారని కరణం ధర్మశ్రీ ఆరోపించారు. జోగి రమేష్ లైవ్ డిటెక్టర్ టెస్టుకు రెడీ అని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ లైవ్ డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అని ప్రశ్నించారు. మీలో నిజాయితీ ఉంటే, మీలో మీ నిజాయితీని నిరూపించుకోవాలనుకుంటే ఈ ముఠా వెనకాల ఉన్నటువంటి ముఠా నాయకులు ఎవరైతే చాకచల్యం చేయాలనుకుంటే సిబిఐ దర్యాప్తు చేస్తేనే అసలు రంగు బయటపడతారు తప్ప, లేదంటే మీ పసుపు రంగు డెఫినెట్గా పతనైపోవడం ఖాయం. మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడున్నా సరే మీ విషయాలన్నీ కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనించారు. సిబిఐ దర్యాప్తు ఉంటేనే చంద్రబాబు అంటే అసలు సిబిఐ దర్యాప్తు అంటేనే చంద్రబాబు భయపడుతున్నారు. అందుకని ఈ విషయంలో నిగ్గు చేయాల్సిన అవసరం ఉంది. రెడ్ హ్యాండెడ్గా అన్ని ఆధారాలతో దొరికిన నకిలీ మద్యం తయారీలో ఏ స్థాయిలో జరుగుతుందో ప్రజలు కూడా గమనించాలి. ప్రభుత్వం పార్టీ పెద్దల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తుంది. నిస్సగ్గుగా, నిక్కచ్చిగా నిందలు వైఎస్ఆర్సీపీ వేయడం కోసం పెట్టుకోవాలనుకున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే నియంత్రణలో ఉన్నామంటే అర్థమవట్లేదు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉన్నత మార్గం చూపించేందుకు కెరియర్ బాస్కెట్ నిర్వహించిన నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్ 2025 ఎంతో దోహదపడుతుందని శ్రీ విశ్వ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ధర్మరాజు, డైరెక్టర్ వి సత్యనారాయణ అన్నారు. కెరీర్ బాస్కెట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలల విద్యార్థులకు భవిష్యత్ విద్యపై అవగాహన కల్పించేందుకు ఎంపవర్డ్ 2025 ఇండియాస్ బిగ్గెస్ట్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ మూవ్మెంట్ వాల్యూమ్ 4ను నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్ 2025 పేరిట నగరంలో ఫార్చ్యూన్ హోటల్లో నిర్వహించారు. కెరియర్ బాస్కెట్ రీజనల్ మేనేజర్ క్రాంతి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మరాజు, గౌరవ అతిథులుగా శ్రీ విశ్వ డైరెక్టర్స్ వి సత్యనారాయణ, వాసు, నరేందర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో 20 ప్రధాన యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ ఇవ్వడం స్వాగతించిందని విషయమన్నారు. క్రాంతి కుమార్ రెడ్డి మాట్లాడుతూ కెరియర్ బాస్కెట్ సర్వీసెస్ ప్రాముఖ్యతను వివరించారు. గత 4 సంవత్సరాలుగా తాము నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇది 4వ వాల్యూమ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలో వివిధ జూనియర్ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కెరీర్ బాస్కెట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కంప్లీషన్ అయిన వాళ్ళకి కెరీర్ గైడెన్స్ మీద ఇస్తున్న ఈ ప్రోగ్రామ్ చాలా పిల్లలకి ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో వాళ్ళు ఇంజనీరింగ్లో ఏ కోర్సెస్ చదవాలి, ఏ కోర్సెస్ చదివితే ఎటువంటి అవకాశాలు ఉంటాయి అన్న ప్రోగ్రామ్ని నియర్లీ ఒక 20 యూనివర్సిటీస్ వచ్చి పిల్లల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రాం. మా శ్రీ విశ్వ తరపున ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు క్రాంతి కుమార్. నేను కెరీర్ బాస్కెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన విశాఖపట్నంలో నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్ వాల్యూమ్ 4 అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి కెరీర్ ఫెయిర్. ఈ కెరీర్ ఫెయిర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో ఉన్న టాప్ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్, ప్రీమియం యూనివర్సిటీస్ వచ్చేసి ఒకే ప్లాట్ఫామ్ దగ్గర తీసుకురావడం. దీనివల్ల ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ తర్వాతకి ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి, ఎలాంటి ఇంటర్న్షిప్స్ వస్తాయి, వాళ్ళు ఒకవేళ ఏదైనా యూనివర్సిటీలో తక్కువ ఫీజులో జాయిన్ అవ్వాలన్నా కావాల్సిన స్కాలర్షిప్స్ ఏంటి, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వచ్చు, ఇలా ప్రతి దాని గురించి వాళ్ళ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మెయిన్గా ఈ కండక్ట్ చేసామన్నట్టు. సో దీని ద్వారా చాలామంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు మన విశాఖపట్నం ఉన్న అన్ని జూనియర్ కాలేజ్ విద్యార్థులు వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. నేను శ్రీ విశ్వ కాలేజ్ డీన్ అండి. ఈరోజు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఫెయిర్తో ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ తీసుకుంటే వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుందో అని దీంతో సుమారు 20 యూనివర్సిటీస్ వచ్చి కండక్ట్ చేయడం జరిగిందండి. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. పిల్లలందరికీ కూడా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేయాలి అనే కాన్సెప్ట్తో చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుందండి. అది ఈ ప్రోగ్రాం వల్ల క్లియర్ అయ్యి ఆఫ్టర్ 4 years తర్వాత వాళ్ళ కెరియర్ ఏంటి, సో దాంతో స్టార్ట్ చేయడం చెప్తున్నాను. యూనివర్సిటీస్ ప్రోగ్రాం బాగుందండి. చాలా మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ. ప్రజాధనంతో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ను సైన్స్ అభివృద్ధికి వినియోగించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 451 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్యాలెస్ను ప్రజా అవసరాలకే వినియోగించాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సైన్స్ మ్యూజియం, సైన్స్ పార్కుగా శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక అభివృద్ధికి వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్యాలెస్ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్యాలెస్ వినియోగంపై ప్రజలు అభిప్రాయాలను సేకరించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పీపీపీ మోడ్లో ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తే సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం ఋషికొండ ప్యాలెస్ను 100% ప్రజా అవసరాలకు అనుగుణంగానే ప్రభుత్వం వినియోగించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని జగ్గునాయుడు హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వాలు కూడబలుక్కొని రాష్ట్ర ప్రజలను మోసం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మొత్తాన్ని నట్టేట ముట్టడం కోసం తీవ్ర కుట్రలు చేస్తూ ఉన్నాయి. స్టీల్ ప్లాంటు అభివృద్ధికి 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాం, లాభాల బాట పట్టిస్తాం అని చెప్పి ప్రకటించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ అధికారులతో విజయవాడలో సమావేశం జరిపి సమీక్ష చేసి దీన్ని అభివృద్ధి బాటలో పట్టిస్తామని చెప్పని ప్రకటన చేశారు. కానీ కేంద్రం, రాష్ట్రం ఈ 2 ప్రభుత్వాలు ఆచరణలో స్టీల్ ప్లాంట్ల వహిస్తున్న వైఖరి తీవ్ర నష్టదాయకంగా ఉంది. మేము 3 బ్లాస్ట్ ఫర్నేసుల్ని ప్రారంభించాం, ఉత్పత్తి పెంచామని చెప్పని ముఖ్యమంత్రి ప్రకటించారు. 2025 జూన్లో 2 బ్లాస్ట్ ఫర్నేసులు ఉత్పత్తి అయ్యేటప్పుడు 14,000 టన్నులు రోజుకి స్టీల్ ఉత్పత్తి అయ్యింది. 3 ఫర్నేసులు ప్రారంభించాక 16,000 టన్నులు మాత్రం అయింది. 20,000 టన్నులు అవ్వాలి.
గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విప్ గణబాబు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయ ఆవరణలో బాణాసంచా కాల్చి తారాజువ్వలు వదిలి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ గూగుల్ లాంటి ఐటీ సంస్థలను విశాఖపట్నంలో 87,250 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ ఐటీ రంగ సంస్థల వల్ల నిరుద్యోగ యువతకి సుమారుగా 1.88 లక్షల ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కూటమి పాలనలో మహావిశాఖ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, త్వరలో మెట్రో రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత మౌర్య సింహ, వార్డు కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఏఐలో ఒక డేటా సెంటర్కి విశాఖపట్నంలో ఎంఓయూ చేసుకోవటం, అదొక పెద్ద ఎత్తున పెట్టుబడి రూపంలో మన రాష్ట్రానికి రావడం అయితే విశాఖ రూపురేఖలు మారుతూ ఉన్నాయి. ఎంతోమంది యువత ఎదురు చూస్తూ ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలు, బయట దేశాలు వెళ్ళేటువంటి వారికి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ వేదికగా ఈ బహుళ పెద్ద సంస్థ రావటం, ఎప్పుడు కూడా బిగినింగ్లో పెద్ద సంస్థలు రావటం వల్ల అదంతటా అదే అభివృద్ధి చెందినటువంటి నగరాలను మేము చూసాం. అటు బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, ఇవన్నీ కూడా ముందు ఇన్వెస్టర్స్ రావడం చాలా కష్టం, దానికి ఎంతో ఎఫర్ట్స్ పెట్టాలి. ఈరోజు నారా లోకేష్ గారిని ఇక్కడ అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని సమన్వయం చేయడంలో, అటు సంస్థల్ని రప్పించడంలో, ఆ కోఆర్డినేషన్లో సఫలీకృతులయ్యారు. ప్రత్యేకంగా గూగులే కాదు, గతంలో వచ్చినటువంటి టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు. డైమండ్స్ గోల్డ్ జ్యువెలరీలో తయారీలో పేరుగాంచిన కిస్నా డైమండ్స్ గోల్డ్ జ్యువెలరీ తన నూతన షోరూంను సంపత్ వినాయక్ గుడి ఎదురుగా బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా హరికృష్ణ గ్రూప్ కిస్నా డైమండ్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధొలాకియా మాట్లాడుతూ, హరికృష్ణ గ్రూపుకు చెందిన కిస్నా 2005 నుంచి ప్రసిద్ధ ఆభరణాల బ్రాండ్ అన్నారు. దేశవ్యాప్తంగా రిటైర్లకు విస్తృతంగా డైమండ్స్ పంపిణీ చేస్తూ దేశంలోనే అతిపెద్ద డైమండ్ జ్యువెలరీ బ్రాండ్గా నిలిచామన్నారు. 1992వ సంవత్సరంలో మొదట స్టోర్ను సిలిగురిలో ప్రారంభించిన తర్వాత హైదరాబాద్, హిస్సార్, అయోధ్య, బరేలీ, రాయ్పూర్, ఢిల్లీ, ముంబై, జమ్మూలో ప్రారంభించామన్నారు. వినియోగదారులకు సర్టిఫైడ్ ఆభరణాలను సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 102 షోరూంలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొదటిది గాజువాక, రెండోది శ్రీకాకుళం, మూడోది విజయవాడ, నాలుగోది ఇదన్నారు. ఫ్రాంచైజీ యజమాని అంబికా జ్యువెలరీ రాంబాబు మాట్లాడుతూ, కిస్నా డైమండ్స్ గోల్డ్ జ్యువెలరీకి ఎంతో ఆదరణ ఉందన్నారు. షోరూం ఓపెనింగ్ సందర్భంగా మోడల్స్, సినీ నటులు రేఖా బోస్, లావణ్య, మోడల్స్ సత్య, జయంతి సందడి చేశారు. లేటెస్ట్ జ్యువెలరీ ఆభరణాలు తమ ఒంటిపై వేసుకుని ఫోటోలకి ఫోజులిచ్చారు. ఈ షోరూం కస్టమర్ ఆదర అభిమానులతో ఎంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. First of all, we say very proud today in Harikrishna Group, Surat and Mumbai. And today we are start inauguration in a 110 store in Andhra Pradesh. And we are very lucky in Andhra Pradesh. This is 4th in Andhra Pradesh. So we are very proud, and our franchise partner also in Rambabu, Tejasvi, Bhima Rao, Damodar, Lakshman, all 5 brothers. We are also 4 brothers. We are originally farmer. He is originally gold manufacturer. And now with to partner, to be very happy. And you know about the Harikrishna Group and Krishna Diamond. Today fastest growing jewelry in Krishna brand. In last 3 years we start the exclusive showroom. So 110 we today inauguration. Ultimately we inauguration today 3 store. But this our like family friend. కే రాంబాబు నా పేరు. మేము అంబికా జ్యువెలర్స్ ఇదివరకు రన్ అవుతుందండి లాస్ట్ 35 years నుంచి. రీసెంట్గా కిస్నా జ్యువెలర్స్, కిస్నా బ్రాండ్ మాకు ఆల్రెడీ చాన్నాళ్ళు ఒక 10 years నుంచి మాకు తెలుసు. ఈ బ్రాండ్ చాలా మైన్స్ టు మార్కెట్, న్యాచురల్ డైమండే వీళ్ళు ఇస్తారు. సర్టిఫైడ్ ఎక్స్క్లూజివ్ సర్టిఫైడ్ డైమండ్స్ మాత్రం వీళ్ళు సేల్ చేస్తారు. సో కస్టమర్కి కూడా ఇది చాలా బెనిఫిషియల్గా ఉంది. ఒకటి ఏంటంటే మనం ఒక డైమండ్ ప్రోడక్ట్ కొంటే
ఎవరికైనా ఏముంది ఎలా అనుకుంటారంటే డైమండ్ మనకెందుకు, రీసేల్ ఎలా అవుతుంది అనే టెన్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మా కృష్ణ బ్రాండ్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా డైమండ్కి సంబంధించి 90% వాళ్ళకి క్యాష్ కావాలంటే క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు 6 నెలల్లో, సంవత్సరం, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ వాడుకున్న తర్వాత కూడాను వాళ్ళకి వేరే మోడల్ కావాలంటే 95% ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, చారిత్రక ప్రదేశాలపై ఉత్తమ వీడియోలను తీసిన రీల్స్ తయారీదారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి బుధవారం బహుమతులను ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 38 మంది రీల్స్ తయారీదారులు 48 వీడియోలను వెబ్సైట్ నందు అప్లోడ్ చేశారని కలెక్టర్ చెప్పారు. వీటిలో 5ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరందరికీ త్వరలో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. పార్వతీపురం నుంచి మర్రి రవి మన్యం పర్యాటక ప్రాంతాలపై చేసిన వీడియో ప్రథమ బహుమతికి ఎంపికైందన్నారు. వీరికి 5,000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. సాలూరు మండలం గదప బొడ్డవలస నుంచి కోన మహేష్ చిత్రీకరించిన మన్యం పర్యాటక ప్రాంతాల వీడియోకి ద్వితీయ బహుమతి ఎంపిక కాగా వీరికి 3,000 రూపాయల నగదును, సీతంపేటకు చెందిన కె టెండూల్కర్ సీతంపేట అందాలపై చిత్రీకరించిన వీడియోకి తృతీయ బహుమతికి ఎంపికైందని, వీరికి 2,000 రూపాయలు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే పార్వతీపురం మండలం నర్సీపురం పంచాయతీ వెంకటరాయుడుపేట గ్రామం నుంచి మహతో ఇంద్రాణి మన్యం పర్యాటక అందాలపై చేసిన రీల్ కన్సులేషన్ బహుమతికి ఎంపిక కాగా, పార్వతీపురం నుంచి పట్టాభి అనిల్ కుమార్ అడాలి వ్యూ పాయింట్, లొద్ద జలపాతం, తోటపల్లెపై చిత్రీకరించిన రీల్కు సోషల్ మీడియా అంబాసిడర్గా కన్సలేషన్ బహుమతికి ఎంపిక కావడం జరిగిందని కలెక్టర్ వివరించారు. వీరందరికీ త్వరలో బహుమతి ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు వెళ్తున్నాయని ప్రకటించిన మంత్రి నారా లోకేష్. గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని వెల్లడి. తిరుపతి కేంద్రంగా డిసెంబర్ నెలలో జరగనున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన విజ్ఞాన భారతి సంస్థ ప్రతినిధులు. పశ్చిమ నియోజకవర్గంలో అంబరాన్నంటిన కూటమి గూగుల్ సంబరాలు. అభివృద్ధి, సంక్షేమం, యువతకు ఉద్యోగ కల్పన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే గణబాబు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. చారిత్రక ప్రదేశాలపై తీసిన రీల్స్ కు బహుమతుల ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.